మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో తగ్గేదేలే అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని ఆరోపణలు విమర్శలు ఎదురైనా వెనక్కి తిరిగి చూడబోమని చెబుతోంది. ఇందుకు అనుగుణంగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో మూసీ నది స్థితిగతుల్ని వివరించారు. మూసీ ఇన్వైట్స్ పేరుతో మూసీ నది ఇప్పుడెలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఇప్పుడు మూసీలో ఏముంది, ఫ్యూచర్లో ఏముండబోతోంది అనే అంశాలని స్పష్టం చేసింది. దుర్గంధంతో నిండిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్న మూసీ నదిని పునరుజ్జీవంతో ఎలా మార్చబోతున్నారు అనేది ఒక విజువలైజ్డ్గా క్లారిటీ ఇచ్చారు. ఇదిగో ఇది మూసీ నది పరిస్థితి. వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో ప్రారంభమై హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చే మూసీ నది కాలుష్యంతో నిండి ప్రవహిస్తోంది. హైదరాబాద్ నగరంలోని డ్రైనేజ్ నీరు పరిశ్రమల వ్యర్థాలన్నీ కలుస్తుండటంతో దుర్గంధంగా మారిపోయింది. ఇదిగో ఇవే ఇప్పటి సజీవ సాక్ష్యాలు. అవును, మూసీ నది ప్రవహించే మార్గంలో చాలా ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్, మురుగునీరే ఎక్కువగా దర్శనమిస్తుంటుంది. మూసీ నది ఒడ్డున అనధికార కట్టడాలు కోకొల్లలుగా పెరిగిపోయాయి. ఎవరికి వారు నది చుట్టూ పక్కలను ఆక్రమించి ఇష్టారీతిన ఇళ్లు నిర్మించుకున్నారు. అంతేకాదు, సిటీలోని దాదాపు 27 మేజర్ నాలాలు వివిధ ప్రాంతాల్లో మూసీ నదిలో కలుస్తున్నాయి. మూసీ నది హైదరాబాద్లో ప్రవేశించిన దగ్గర నుంచి అనేక చోట్ల దుర్వాసనతో కంపు కొడుతూ ఉంటుంది. గండిపేట నుంచి గౌరవెల్లి వరకు, ముసారాంబాగ్, అంబర్పేట్, పీర్జాదిగూడ, అఫ్జల్గంజ్ ఇలా మూసీ నది పొడవునా చెత్త చెదారం భారీగా పేరుకుపోయింది. మూసీ మార్గంలో తట్టుకోలేనంతగా ముక్కులు పగిలిపోయే రేంజ్లో వాసన వస్తుండటంతో అటుగా వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అదే కంపుతో జీవనం సాగించాల్సిన దుస్థితి దాపురించింది. పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది ఎలా మారబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూద్దాం. ఇదిగో ఇలా ఉండబోతుంది. ఇది ఆఫ్టర్ మూసీ నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో మూసీ నది పూర్తిగా శుభ్రం కానుంది. మూసీ నది ఒడ్డున పార్కులు, వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్, టూరిజం ప్రాంతాలు, బోటింగ్ ఏర్పాట్లు, అందమైన లైటింగ్, గ్రీన్ కారిడార్లు రాబోతున్నాయి. మురుగునీరు నదిలోకి రాకుండా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వరదలు రాకుండా ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలు జరగనుంది. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ దేశాల్లోని వివిధ నదులను, ప్రాంతాలను మోడల్ గా తీసుకుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్న దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చియాంగే చాన్ నది, లండన్లోని థేమ్స్, టోక్యోలోని సుమిదా, సింగపూర్ రివర్ ఫ్రంట్, ప్యారిస్ లోని సీన్ రివర్ ఇలా ఇవన్నీ గతంలో మూసీ నది లాంటివే. కానీ డెవలప్మెంట్ తర్వాత వాటి స్వరూపం పూర్తిగా మారిపోయింది. గతంలో మురుగునీరు పారిన చోటనే ఆయా నదులని సుందరంగా తయారై హోలిపోతున్నాయి. పునరుజ్జీవం తర్వాత నదుల పరివాహకాల రూపురేఖలన్నీ మారిపోయి వేలాది ఆకాశ హర్మ్యాలతో అలరారుతున్నాయి. వాణిజ్య రంగంలోనూ ఆయా దేశాలకు తలమానికంగా మారాయి. ఇప్పుడు ఇవే నదుల ఇన్స్పిరేషన్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకుంది. మురికి నీరు, చెత్తా చెదారం, వ్యర్థాలతో అధ్వానంగా కళావిహీనంగా ఉన్న మూసీ నదిని పునరుజ్జీవంతో స్వరూపమే మార్చబోతుంది. బ్యూటిఫికేషన్ జరిగిన ప్రపంచ దేశాల్లోనే ఆయా నదులను తలదన్నేలా మూసీ నదిని కూడా ఆకర్షణీయంగా తయారు చేయబోతుంది.